దృష్టిలోపం కారణంగా కొందరు నేత్రాలతో ప్రపంచాన్ని చూడలేక అంధకారంలో మగ్గిపోతూ ఉంటారు. సమాజంలో గుర్తింపు లేక నిరాదరణకు గురవుతూ ఉంటారు. అలాంటి వారికి ఆశాదీపంలా నిలుస్తున్నారు రమాదేవి. హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివాసముంటున్న రమాదేవికి కంటిచూపు పాక్షికంగా కనిపిస్తుంది. ఎంఏ బిఎడ్ చదివిన ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సాలార్జంగ్ మ్యూజియం సమీపంలోని దారుల్ షిఫాలో ప్రభుత్వ అంధుల పాఠశాలలోని విద్యార్థుల్లో అక్షర వెలుగులు నింపుతున్నారు. తనకున్న కొద్దిపాటి చూపుని పూర్తిగా కంటి చూపు లేని వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. అంతేకాదు, ప్రత్యేక చొరవ తీసుకుని స్కూలులో అంధ విద్యార్థులు ఎక్కువ శాతం చేరేలా కృషి చేస్తున్నారు. తల్లిదండ్రులు వారి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కలిగిస్తున్నారు. మరోవైపు రమాదేవి తన భర్త బస్వరాజు చదివిన స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం రమాదేవిది నల్గొండలోని మారుమూల ప్రాంతం. ఆమె చిన్ననాటి నుంచి సేవాగుణాన్ని అలవర్చుకున్నారు. తను చదువుకునే రోజుల్లో తోటి విద్యార్థులకు సాయపడేవారు. వాళ్లకు దారి చూపడం, చదువు విషయంలో అనుమానాలు నివృత్తి చేయడం, కావలసిన వసతులు సమకూర్చడం లాంటివి చేసేవారు. ఇక రమాదేవి భర్త బస్వరాజ్కు పూర్తిగా కళ్ళు కనిపించవు. అతడు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భర్తను కూడా కంటికి పాపలా కాపాడుకుంటూ యోగక్షేమాలు చూస్తున్నారు. రమాదేవి బస్వరాజులకు నిహాల్ సాయి అనే కుమారుడు ఉన్నాడు. అదృష్టవశాత్తు ఈ బాబుకు కంటిచూపు మెండుగా ఉంది. రమాదేవి ఇంటి పనులు చక్కబెట్టి స్కూలుకు వెళ్తారు. తన భర్త, కుమారుడి ఆలనా పాలనా చూస్తున్న ఆమె భార్యగా, తల్లిగా, ఉపాధ్యాయురాలిగానే కాకుండా అంధుల సంక్షేమానికి కృషి చేస్తున్న తీరు ఎందరికో ఆదర్శం. ఈ సృష్టికి నువ్వే అమ్మా, నేను చూడలే